నవీన్, సో ప్రెసెంట్ మహిళలతో కూడా జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. మొన్న జరిగినటువంటి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ లో కూడా ప్రధానంగా ఈ ఉగ్రవాద సంస్థే బ్యాక్ ఎండ్ లో ఉందనేది అందరికీ అనుమానంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మహిళలను టార్గెట్ చేసి మహిళలు వాళ్ళ సహాయ సహకారంతో మహిళలను ఉపయోగించి కొన్ని బ్లాస్ట్లు చేయాలనుకుంటోంది. సో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. సో ఎక్కడెక్కడ ఇటువంటి బ్లాస్ట్ జరగబోతున్నటువంటి ఏమన్నా సమాచారం ఉందా? నిఘా సంస్థలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయా? సో ఆ మహిళల్ని అదుపులు తీసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? అల్ఫల్లా యూనివర్సిటీ పై ఎటువంటి నిఘా వేశారు? ఇంకా ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ లో కొన్ని అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, దేశవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి సిటీస్ లో కూడా హైలైట్ ఉండాలని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఈ బ్లాస్ట్ తర్వాత మరొక పెద్ద బ్లాస్ట్ చేపట్టాలని చెప్పేసి జైషే మొహమ్మద్ ఈ యొక్క స్కెచ్ వేసే కూడా తెలుస్తుంది. ఈ యొక్క స్కెచ్ మాత్రం అమ్మాయిలతో కూడా ఈ యొక్క ఉగ్రదాడికి ప్లాన్ చేసేటువంటి విధంగా కూడా ఒక ప్లాన్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా ఆల్ఫా యూనివర్సిటీ కేంద్రంగానే ఈ యొక్క ప్లాన్ కూడా జరిగినట్టు కూడా ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ప్రస్తుతానికి ఈ అంశాన్ని కూడా వెలుగులోకి కూడా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అదే ఈ యొక్క బ్లాస్ట్ జరిగిన తర్వాత 10 మంది మిస్ అయ్యారు. వారు అందులో 3 కాశ్మీర్ చెందినటువంటి వారుగా ఇటు దర్యాప్తు బృందాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వీరు ఈ బ్లాస్ట్ తర్వాతనే వీరి ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ అయినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి వారిని పట్టుకునేందుకు కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు కూడా జరిగింది. ఒకవైపు ఎన్ఐఏ టీమ్స్ తో పాటు ఏటీఎస్ గుజరాత్ ఏటీఎస్ సంబంధించినటువంటి బృందాలు, ఇటు హర్యానా, ఢిల్లీ, పంజాబ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు కూడా వారిని పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి వారి ఫోన్లు ఏ లొకేషన్ లో స్విచ్ ఆఫ్ అయ్యాయి, మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్న కోణంలో కూడా వారు దర్యాప్తు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో మాత్రం కొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటకు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మహిళలతోటి ఈ యొక్క ఉగ్రదాడి చేసేందుకు అంటే నవీన్, జనరల్ గా మహిళలతోని చేయాలనుకున్నా మగవారితో చేయాలనుకున్నా ఒక్కరోజు 1 గంట 1 అరగంట సమయం పట్టే అవకాశం లేదు. వాళ్ళని ఈ రకంగా మలచాలి, వాళ్ళ మైండ్ సెట్ ని మార్చాలంటే ఒకరోజు చెప్పగానే ఏదో కాంట్రాక్ట్ కార్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో వీళ్ళు మొన్నటి నుంచే ట్రైన్ చేసి ఉంటారు. సో ఈ మహిళలు నిజంగానే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలనుకునే మహిళల్ని ఎక్కడ ట్రైన్ చేశారు, వాళ్ళు ఎక్కడుండే అవకాశం ఉంది, ఎవరిపై ఎక్కువ నిఘా వ్యక్తం చేస్తున్నారు, ఎవరిపై నిఘా పెట్టారు? సో వీళ్ళంతా కూడా అల్ఫల్లా యూనివర్సిటీ నుంచేనా? అంటే ఉమర్ నబీ విషయంలో చాలా లోతుగా డిగ్ చేసిన సమయంలో మనకు తెలిసిన విషయం, వీళ్ళంతా ఒకే రకమైన ఆలోచన కలిగిన వ్యక్తులంతా కూడా ఒక గూడు పుటానికి ఏర్పడి ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళ టార్గెట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి 2 ఏళ్ళు పట్టింది ఈ అమోనియా నైట్రేట్ పేలుడు పదార్థాన్ని తీసుకోవడానికి కూడా. సో అలాగే ఈ మహిళల్ని గ్యాదర్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎక్కడి నుంచి వీళ్ళందరినీ గ్యాదర్ చేశారు? సో అటువంటి దానిపైన నిఘా ఉందా? అంటే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాతనే ఈ యొక్క స్కెచ్ కూడా ఇంకా పూర్తిగా వేగవంతంగా చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సమయంలో ఇటు జైషే మొహమ్మద్ సంబంధించినటువంటి ఆ స్థావరాలు ఏవైతున్నాయో ఆ స్థావరాలని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉగ్రవాదులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. వారి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. కానీ దాని తర్వాతనే భారత్ ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బ్లాస్ట్ కూడా చేపట్టాలని చెప్పేసి జైషే మొహమ్మద్ ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క ప్లాన్ కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా వీరందరూ కూడా వైట్ కాలర్ టెర్రర్ గా ఎంచుకోవడం జరిగింది. అందులో కీలకంగా కొంతమంది మహిళలకు కూడా ఈ విధంగా ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. వీరందరూ కూడా శ్రీనగర్ ఆ ప్రాంతంలోనే ట్రైనింగ్ కూడా ఇచ్చారు. కొంతమంది ఈ డాక్టర్స్ ఈ ఆల్ఫా యూనివర్సిటీలో కూడా రోజు ఈ విధంగా ట్రైనింగ్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు దర్యాప్తు సంస్థలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీరందరూ భారత్ పై ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఫిదాయిన్ దాడులు అంటే ఆత్మాహుతి దాడులు చేసేందుకు వీరు కొంత డొనేషన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. పాక్ లో దాదాపు 20,000 రూపాయలు ప్రతి ఒక్కరు డొనేషన్ చేయాలి. దీన్ని నిధులు సేకరించేందుకు వీరు డిజిటల్ వ్యాలెట్ కూడా వారిని కూడా ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్ అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. కాబట్టి భారత్ పై ఈ యొక్క కొత్త కుట్రలు చేసేందుకు జైషే మొహమ్మద్ సంబంధించినటువంటి కొంతమంది గ్రూప్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అంతా కూడా హై అలర్ట్ కూడా చేసినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ అంతా డబ్బులు సేకరించేందుకు మాత్రం ఒక కొత్త యాప్ అంటే పాకిస్తాన్ చెందినటువంటి ఒక సదా యాప్ అని వారు ఎంచుకున్నారు. ఆ సదా యాప్ ద్వారా ఈ జైషే మొహమ్మద్ సంబంధించినటువంటి వీరందరూ కూడా డొనేషన్ సేకరించి ఈ ఆత్మహత్య దాడి చేసేటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి కావచ్చు
ఇటు జైషే మొహమ్మద్ కి కొంత వాడుకునేందుకు ఈ డబ్బులు కూడా అవసరం ఉన్నాయని చెప్పేసి కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మిగతా ఆ 10 మంది కోసమే ప్రస్తుతానికి పోలీసులు కూడా ఇంకా సర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరుగుతుంది. అంటే నవీన్, ఇటువంటి ఒక యాప్ ని రెడీ చేసి యాప్ ద్వారా ఫండింగ్ తీసుకున్నారంటే దానికి ఫండింగ్ చేసేవారు కూడా అదే రకమైన ఆలోచన కలిగిన వారే. సో ఇప్పుడు వారిపై ఎటువంటి నిఘా ఉండబోతోంది? ఇంతకీ యాప్ ని, మీరు చెప్తున్నటువంటి యాప్ ని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కోసం ఉపయోగిస్తోందా? యాప్లో ఎన్ని ఫండ్స్ వచ్చాయి, ఎవరెవరు వేశారు, భారతీయులు ఉన్నారా దాంట్లో, లేకుంటే ఇతర దేశస్తులు ఉన్నారా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అని తెలుస్తోందా? ఖచ్చితంగా అంటే భారతీయులు అయితే ఎవరు లేనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది. అంటే ఈ యాప్ అనేది ఇది పాకిస్తాన్ కి చెందినటువంటి యాప్. ఇందులో ఆ ఫండింగ్ పాకిస్తాన్ తో పాటు ఇతర దేశాల నుంచి కూడా కొంత ఫండింగ్ కూడా వచ్చి కూడా తెలుస్తుంది. అంటే వీరు స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేశారు. అక్కడ ఈ భారత్ లో ఈ విధంగా విధ్వంసాలు చేపట్టేందుకు కొంత డొనేషన్ అనేది కావాలి. ఎందుకంటే రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సమయంలో వారు ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, పూర్తి స్థాయిలో వారు ఉన్నటువంటి ఆ మెటీరియల్ అంటే సామాగ్రి ఏదైతే ఉగ్రవాదులు వాడేటువంటి సామాగ్రి అవంతా ధ్వంసమైంది. కాబట్టి ఇంకొంత నిధులు కావాలనే విధంగా కూడా వీరు సేకరించడం కూడా తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా ఈసారి జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఇకపై భారత్లో దాడి చేయడానికి మహిళలను ఉపయోగించాలనుకుంటుందట. సో మహిళలు టార్గెట్ చేస్తూ మహిళలను వాళ్ళ ఆలోచన రీతి తగ్గట్టుగా మార్చుకొని కొంతమంది పాకిస్తాన్ నుంచి తరలించి ఇక్కడ స్థిరపడే విధంగా ఇక్కడ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు, లేదంటే ఇక్కడున్న వారిని ఆ రకంగా మార్చేస్తారో తెలియదు. కానీ దీనికోసం ఒక ప్రత్యేకమైన యాప్ని కూడా ఏర్పాటు చేసుకుంది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్ మహమ్మద్. సో పాకిస్తాన్ ఓరియంటెడ్గా ఒక యాప్ని రెడీ చేసి దేశ విదేశాల్లో నుంచి దాంట్లోకి డబ్బులు వస్తాయి డొనేషన్స్ రూపంలో. ఆ డొనేషన్స్ మొత్తాన్ని తీసుకొని ఎవరైతే మానవ బాంబుగా, ఉదాహరణకి ఈ నీచ్ కమిన్ కుత్తేగాడు మానవ బాంబుగా మారిపోయాడు, ఉమర్ నబీ గాడు. సో వీడి కుటుంబానికి సహాయం చేయడం కోసం వీడు మానవ బాంబుగా మారాడు కాబట్టి వీడికి ఎంతో కొంత దానికి డబ్బులు, వీడి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం డబ్బులు ఇవ్వడం కోసం యాప్ నుంచి వచ్చిన కలెక్షన్స్ని వీడికి ఇస్తారట. సో అటువంటి విధంగా లైక్ మైండెడ్ మొత్తాన్ని కూడా దేశ విదేశాల్లో దాన్ని ఒక వేదికపై తీసుకొచ్చి భారత్లోనే కుట్ర పన్నాలని ఒక ఆలోచన జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేస్తోంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న విజువల్లో అది బ్లాస్ట్కు ముందు ఉమర్ నబీ గాడు వెళ్తున్నటువంటి ఆ సిచ్యువేషన్, సీసీటీవీ ఫుటేజ్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ దుర్మార్గుడే ఇక్కడ ఆ కార్లో వెళ్తూ ఉన్నాడు. ఇదొక బయట అంటే బిఫోర్ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగేటువంటి ఆ బ్లాస్ట్ కంటే మునుపు వీడు బయట తిరుగుతున్న విజువల్స్ ఇప్పుడు కేంద్ర బలగాలు, ఎన్ఐఏ మొత్తం కూడా కలగలిపి చాలా కూలంకషం, చాలా పిన్ టు పిన్ ఇన్వెస్టిగేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే వీడికి ఎవడు సహకరించాల నుంచి మొదలుకుంటే ఎలా జరిగిందనేది వారికి తెలుసుకుంటేనే దీని వెనుక ఎవరున్నారు, ఎంతమంది గూడు పుట్టాలని తెలిసే అవకాశం ఉంది. సో ఇది ఉమర్ నబీ చివరి నిమిషంలో వాడు చనిపోకంటే మునుపు వాడు ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. ఏమని, నేను సాధారణమైన మరణాన్ని పొందడం లేదు, నేను అల్లా దగ్గరికి వెళ్తున్నాను, నా లక్ష్యం అదే అని చెప్పేటువంటి ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాడి వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. బెంగళూరు, కల్కటా, హైదరాబాద్, ఢిల్లీ ఇటువంటి హై క్రౌడెడ్, ముంబై చాలా తక్కువ స్థలంలో ఎక్కువగా జనం ఎక్కడైతే ఉంటారో ఆయా నగరాలు, ఆయా ప్రాంతాలను టార్గెట్ చేసి ఈ ఉగ్రమూకలు కదలికలకు పాల్పడుతూ ఉన్నాయి. అక్కడ కొన్ని దాడులకు పాల్పడుతున్నాయి. అయితే ఈసారి మహిళలను టార్గెట్ చేసి వీళ్ళంతా స్కెచ్ వేస్తున్నారంట. సో మహిళలే వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఒక ఎజెండా, అంటే వాళ్ళను ఉపయోగించేయాలనుకుంటున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మీ చుట్టూ ఎవరైనా కనుక ఉంటే వారిని కొంత పసిగట్టే ప్రయత్నం చేయండి, పోలీసులకు సమాచారం అందించండి.